ఎక్కువే ఆంధ్రప్రదేశ్ లో ప్రజా వ్యతిరేకత ఉందని నా అభిప్రాయం. ఆ, తెలంగాణ కన్నా తెలంగాణలో కూడా ఉంది, అంతకు మించి అక్కడ ఉంది అనేది మనం గమనిస్తా ఉన్నాం. అది కరెక్ట్ కరెక్ట్. అర్థమవుతా ఉంది. సో కనుక తెలంగాణకి దానికి మీరు అన్నట్టు పట్టాభి గారు కొన్ని పోలికలు చేశారు. ఒకటి నియంతల్లాగా భావించటం, ఇది శాశ్వతం అనుకోవటం, ఈ పదవులు, అది ముఖ్యమంత్రి పదవి ప్రజల్లో ఎన్నుకున్నటువంటి మంత్రులకి అపాయింట్మెంట్ ఇవ్వకపోవటం, ఎమ్మెల్యేలకి అపాయింట్మెంట్ ఇవ్వకపోవటం, సర్పంచుల్ని దోపిడీ చేసి వాళ్ళ నిధులన్నీ కాజేయటం, స్థానిక సంస్థల ప్రతినిధులకి ఎక్కడ రెస్పెక్ట్ లేకుండా చేయటం. అంటే ఆ ప్రభుత్వంలో ప్రాతినిధ్యం వహించిన ఎమ్మెల్యేలు, ఎంపీలు, లేకపోతే మంత్రులు అందరికీ గౌరవం లేని పరిస్థితి ఆంధ్రప్రదేశ్ లో స్పష్టంగా కనిపిస్తా ఉంది. దానికి మనం చూస్తాం. దానికి తోడు స్వయం కృపం అహంకారం ఎంత నెత్తికెక్కిందంటే, 5 ఏళ్ళు ఒక చోట పనిచేసిన ఎమ్మెల్యేని, ఆ ప్రజల్లో మన్ననలు పొందినటువంటి ఎమ్మెల్యేని, ప్రభుత్వ వ్యతిరేకత విధానాల మీద వ్యతిరేకత ఉంటే ఓడిపోవచ్చు, గెలవచ్చు, అది వేరే విషయం. కానీ ఆయన తీసుకెళ్లి వేరే చోటకి ట్రాన్స్ఫర్లు చేసేటువంటి సంస్కృతి ఈవెన్ తెలంగాణలో చేయలేదు. అంతకు మించి చేస్తున్నారు ఇప్పుడు ఇక్కడ. కనుక జనం ఏమనుకుంటారంటే, ఈ ఎమ్మెల్యేల మార్పు ఇవన్నీ గమనించిన తర్వాత అసలు ముఖ్యమంత్రినే మారిస్తే అయిపోద్ది కదా, ఈ పార్టీనే మారిస్తే అయిపోద్ది కదా. కనుక ఖచ్చితంగా ప్రభుత్వ వ్యతిరేకత ఆంధ్రప్రదేశ్ లో చాలా తీవ్రంగా ఉంది. ఇప్పుడు మీరు చెప్పినటువంటి ప్రజాందోళనలు రోడ్ల మీద జరుగుతున్నాయి, ప్రభుత్వం పట్టించుకునే పరిస్థితి లేదు. చర్చలు చేసి విఫలం అయ్యారే, వాళ్ళకి చర్చించేటంత ఓపిక కూడా లేదు ప్రజలతో. ఇప్పుడు వాళ్ళంతా కూడా టికెట్ వస్తుందా రాదా, డబ్బులు ఇస్తాడా జగన్మోహన్ రెడ్డి లేదా. రేపు నేను చెప్పాను చాలా సార్లు, ఇప్పుడు దశమ పథకం ఒకటి అమలు అవుతుంది, దశమరత్న పథకం ఆంధ్రప్రదేశ్ లో. ఒకే ఒక దశమరత్న పథకం నమ్ముకుని ఉన్నారు ఆంధ్రప్రదేశ్ లో, అది డబ్బులతో ఓట్లు కొనుగోలు చేసి గెలవాలనే పథకం. స్కీములు నవరత్నాలతో పాటు దశరత్న పథకం కూడా రెడీ చేసుకుని ఉన్నారు. దానికోసం వేచి చూసే కొంతమంది ఎమ్మెల్యేల సీట్ల కోసం, దానికోసం చూసేవాళ్ళు తప్ప ఆత్మగౌరవం ఉన్నవాళ్ళు కానీ, రాష్ట్ర అభివృద్ధి కోరుకునే వాళ్ళు కానీ, ఇప్పుడున్న ప్రజల సమస్యలు పరిష్కరించాలని ఆలోచించే వాళ్ళు కానీ, లేదా ఆంధ్రప్రదేశ్ భవిష్యత్ ఏంటి, రేపు ఏంటి, ఇప్పటికే 12-10 లక్షల కోట్ల అప్పు కనిపిస్తా ఉంది అక్కడ. సో అందుకని 10 లక్షల కోట్ల అప్పుల తర్వాత ఆంధ్రప్రదేశ్ భవిష్యత్ ఏంటి, ఆదాయం ఎలా సృష్టించాలి, రాజధాని లేదు, ప్రత్యేక హోదా